ఆల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. బేసికల్‌గా టీచింగ్ అంటే దో ఐయామ్ ఏ పాస్టర్. నేను టీచింగ్ సైడ్ ఎక్కువ ఉంటాను కాబట్టి నాకు వినేవాళ్ళుని చూస్తా ఆహ్, అంటే కొంత పల్స్ అర్థం చేసుకొని చెప్పడం అన్నది నాకు అలవాటైన విధానం. సో, అందుకు ఐ వాజ్ యాక్చువల్లీ రిక్వెస్టింగ్ యూ టు స్విచ్ ఆన్ ద వీడియోస్. ఓకే. నేను లాస్ట్ టైము నేను ఎట్నుంచి దీన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఎట్లా రోమన్స్‌ని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వచ్చాను. ఆహ్, నేను ఐయామ్ స్టిల్ ఇన్ ఎన్ ఇంట్రడక్షన్ మోడ్ ఈ వీక్ గూడా. ఎందుకు అనంటే ఆహ్, బైబిల్‌లో నేను లాస్ట్ టైమ్ చెప్పినట్టు మెటా నారేటివ్. బైబిల్ అంతా గూడా ద ఎంటైర్ బైబిల్ స్పీక్స్ అబౌట్ వన్ కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతది. బైబిల్ అంతట్లో నుంచి 66 గ్రంథాల్లోంచి 66 బుక్స్‌లో నుంచి దేవుడు మనకు ప్రెజెంట్ చేసే కంటెంట్ ఒకటే ఉంటది. అది మనం ప్రాపర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బైబిల్ మొత్తాన్ని మీరు అర్థం చేసుకుంటే ఒక చిన్న క్వెషను అది ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఈస్ అల్టిమేట్ థింగ్ దట్ బైబిల్ ఈస్ యాక్చువల్లీ ఆఫరింగ్? మనకేం ఆఫర్ చేస్తది బైబిల్? దానికి చిన్న క్లూ ఇస్తాను. నా క్వెషన్‌కి ఆన్సర్. దేవుడు బైబిల్‌లో అన్నిటికంటే ఫస్ట్ పరిశుద్ధపరిచింది ఏంటి? దేవుడు బైబిల్ ద్వారా మానవులకి ఏమిస్తున్నాడన్నది నేను మీకు ఒక క్వెషన్‌కి ఒక క్లూ కూడా ఇస్తా ఉన్నా. దేవుడు లేఖనాల్లో ఫస్ట్ పరిచింది దేన్ని? విశ్రాంతి. వండర్ఫుల్. రెస్ట్ కదా. యేసు ప్రభు ఏం ఆఫర్ చేస్తున్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా షాలోమ్ అనే మాట ఉంటుంది కదా. షాలోమ్, రెస్ట్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ విచ్ గాడ్ ఈజ్ ఆఫరింగ్ టు ద హ్యుమానిటీ త్రూ ద బైబిల్. సో అసలు బైబిల్ ఏం ఆఫర్ చేస్తుంది? రెస్టే ఎందుకు ఆఫర్ చేస్తుంది బైబిల్? అది మళ్ళీ క్వశ్చన్. ఎందుకు అనంటే మన రోమన్స్ని కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళి రోమన్స్లో పాలు రాస్తున్నప్పుడు పాలు ఐడియాలజీ, పాలు ఆలోచన, రోమన్స్ చర్చ్ ఏ స్టేజ్లో ఉంది, పాలు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఫస్ట్ ఆథరు ఫస్ట్ ఆడియన్స్కి ఏం రాశాడు వాళ్ళ ఊర్లో, నేను లాస్ట్ టైం చెప్పిన దాంట్లో వాళ్ళ ఊర్లో ఏంటి మెసేజ్, ఏ మెసేజ్ కన్వే చేస్తున్నాడు పాలు, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే బైబిల్ని దేవుడు ఫస్ట్ టైం దేవుని మాట మనుషుల దగ్గరకు వస్తున్నప్పుడు, అంటే దేవుడు ఇండివిజువల్గా మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడాడు, నోవాతో మాట్లాడాడు, యాడమ్తో మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది, కేన్తో మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. గాడ్ వాజ్ స్పీకింగ్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇండివిజువల్లీ. కానీ ఫస్ట్ టైము దేవుడు ఒక మెసేజ్ లాగా మనుషులకి, అంటే మన బైబిల్లో ఉన్న కంటెంట్ని ఫస్ట్ టైము ఎప్పుడు ఇచ్చాడు? ఎందుకంటే ఆ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు హ్యూమన్ బీయింగ్స్. ఎక్కడ? సీనాయి పర్వతం మీద మోషేతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇజ్రాయలైట్స్కి ఎవరెవరైతే దేవుడు ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చాడో ఇజ్రాయలైట్స్తో ద ఫస్ట్ 5 బుక్స్ కదా, తోరా అంటారు దాన్ని హీబ్రూలో, ఇంగ్లీష్లో లా అంటాం, తెలుగులో ధర్మశాస్త్రం అంటాం. ఈ మొదటి 5 గ్రంథాలు ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 బుక్స్ ఫస్ట్ టైము దేవుడు అంటే దేవుడు మనుషులతో మాట్లాడతా దాన్ని ఒక కంటెంట్ లాగా ఇచ్చిన సిట్యువేషన్ ఎక్కడ అంటే ఇజ్రాయలైట్స్ని ఈజిప్ట్లో నుంచి బయటకు తీసుకొచ్చిన సందర్భం. ఎలాంటి సందర్భం అది అనంటే ఒక 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 ప్రొలాంగ్డ్ పీరియడ్
వాళ్ళు స్లేవరీలో ఇరుక్కుపోయి చాలా ఇంజస్టిస్, అప్రెషన్ ఎదుర్కొన్న జనాంగం వాళ్ళు. చాలా మార్జినలైజ్డ్ సొసైటీ కింద నుండి అప్రెషన్ని ఎదుర్కొంటా, శ్రమలు అనుభవిస్తా, ఎటువంటి జస్టిస్ లేకుండా అన్యాయంగా, అంటే మగపిల్లలు పుడతా ఉంటే చంపేస్తున్న సమాజం అది. ఒక 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 క్రూయల్ లీడరు కింద సఫర్ అయిన ఒక ఇజ్రాయలైట్స్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఎలా బయటకు తీసుకొచ్చాడు అనంటే సముద్ర మార్గంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. సముద్ర మార్గంలో నుంచి బయటకు తీసుకురావడం అంటే సముద్రం అన్నది మనకి వాళ్ళ ఊర్లో ఎలా చూసారో మనకు అర్థం అవ్వాలి. సముద్రాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇప్పటికీ కూడా మనిషి ఇప్పటికీ కూడా హ్యాండిల్ చేయలేనిది ఏమైనా ఉందా జియోగ్రఫికల్గా అంటే సీ ఏరియానే. దేర్ ఆర్ స్టిల్ లివింగ్ బీయింగ్స్ విచ్ ఆర్ యెట్ టు బి డిస్కవర్డ్ ఇన్ ద సీ కదా. ఇంకా ఇంకా స్పీషీస్, ఇంకా నేమ్లెస్ క్రీచర్స్, చాలా భయంకర, అంటే చాలా 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 ఎక్స్టెన్సివ్ లైఫ్ మనకి సీ లోపల కనిపిస్తుంది. ఆన్ ద ల్యాండ్ మనం ఆల్మోస్ట్ అన్ని లివింగ్ బీయింగ్స్ని మనం క్లాసెస్ కింద, ఫ్యామిలీస్ కింద డివైడ్ చేసుకుంటూ వచ్చాం. కానీ సముద్రంలో ఇంకా కూడా మానవుడు కనిపెట్టని చాలా జీవరాశులు ఉన్నాయి అని చెప్పి సైన్స్, అంటే సైంటిఫిక్గా కూడా స్టిల్ సైన్స్, మనం రీసెంట్గా ఒకళ్ళు టైటానిక్ షిప్ ఉన్న ప్లేస్లోకి ఒక క్యాప్సూల్ వెళ్ళటానికి ప్రయత్నం చేసి వాటర్ ఓషన్ డెప్స్లోకి వెళ్ళినప్పుడు లోపల ఉన్న ప్రెషరు, అన్ని వైపుల నుంచి ప్రెషర్ ఉంటుంది కదా, వాటర్ క్యాప్సూల్ మొత్తం క్రష్ అయిపోయి చచ్చిపోయారు. కానీ మీరు గమనించండి, అట్లాంటి ఏరియాస్లో దేర్ ఆర్ లివింగ్ బీయింగ్స్. అంత ప్రెషర్ని తట్టుకుంటా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఉండేది. సో ఇప్పుడనే కాదు, మీరు ఇమాజిన్ 1445 BC మనకి జెనసిస్ అకౌంట్, అంటే మనకి ఆల్మోస్ట్ టెంటేటివ్గా 1445 BC టైంలో జెనసిస్ రాశారు. 600 BC నుంచి సైన్స్ డెవలప్ అయింది, సైంటిఫిక్ టెంపర్మెంట్ డెవలప్ అయింది. 1445 BC అంటే లేట్ బ్రాంజ్ ఏజ్, స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, అయన్ ఏజ్, లేట్ బ్రాంజ్ ఏజ్ టైంలో ఉన్న పీరియడ్ అది. అంటే మనం హిస్టారికల్గా చూస్తూ ఉంటే వాళ్ళు సముద్రం, ఆ టైంలో కూడా సముద్రం మీద వాళ్ళు ప్రయాణాలు చేయడం చిన్నగా. వాళ్ళు ఎలా ప్రయాణాలు చేసేవాళ్ళు? తెరచాపలు ఉండే, సేల్స్ ఉండేవి, వాళ్ళు ఒక గుడ్డ కట్టేవాళ్ళు. ఎయిర్ ఎటుపోతూ ఉంటే ఆ గుడ్డని వాళ్ళు ఆ సేల్ని తిప్పేదాన్ని బట్టి బోట్ డైరెక్షన్ వెళ్తూ ఉండేది. మోటార్ బోట్స్ లేవుగా, రోయింగ్ కూడా చాలా కష్టం సముద్రంలో వెళ్ళాలి అంటే సెయిలింగ్ మేజర్ ఉండాలి, ఆ తెరచాపలు కట్టుకునేది ఉండాలి. ఎక్స్పెక్ట్ చేయండి, ఒక 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 చిన్న పడవలో వెళ్తా ఉన్నారు, ఒక పెద్ద బ్లూ వేల్ పక్కన నుంచి వెళ్ళింది అనుకుందాం. బ్లూ వేల్ వేల్స్ అని మ్యామల్సే కదా. వేల్స్ ఏం చేస్తాయి? ఆ నీళ్ళ లోపల బ్రీదింగ్ తీసుకోవు. సో అది సర్ఫేస్లోకి వచ్చి ఒక్కసారి మొత్తం ఎగ్జైల్ చేసి మొత్తం మళ్ళీ ఇన్హేల్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్తాయి. మనం అది ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఒక హ్యూజ్ యానిమల్, ఇప్పుడు వేలు గురించి చెప్తా ఉంటే, ఇప్పుడు ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్ బరువు ఎంత ఉంటుందో బ్లూ వేల్ టంగ్ అంత ఉంటుందంట వెయిట్. సో యూ కెన్ ఇమాజిన్ ద హ్యూజ్నెస్ ఆఫ్ ఎ బ్లూ వేల్. ఇప్పుడు అట్లాంటి బ్లూ వేలు ఇట్లాంటివన్నీ వాళ్ళకి నీళ్ళలో కనిపించి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు ఏమని అనుకునేవాళ్ళు? సముద్రాన్ని వాళ్ళు ఒక భయంకరమైన ఈవిల్ స్పిరిట్స్, డార్క్ ఫోర్సెస్ ఉండే ప్లేస్ కింద జలములు. అందుకే మీకు జెనసిస్ 1లో వాళ్ళు డార్క్నెస్ అన్న మాట వాడుతున్నప్పుడు జలములతో భూమి అంతా కూడా కప్పి ఉంది అన్న మాటను ఎందుకు వాడారు అని అంటే, దాట్ ఈస్ అంటే అబ్స్క్యూరిటీ, ఒకలాంటి కన్ఫ్యూజన్, ఒకలాంటి డార్క్ ఏరియా అని. సో అట్లాంటి దాంట్లో నుంచి దేవుడు చాలా స్పెసిఫిక్గా మనుషులు హ్యాండిల్ చేయలేని ఒక సముద్రంలో నుంచి దేవుడు దాన్ని చీల్చి ఆరిపోయిన నేల మీద నుంచి అవతలకు తీసుకొచ్చాడు. అవతలకు తీసుకొచ్చినప్పుడు ఇజ్రాయలైట్స్ సిట్యువేషన్ ఎట్లా ఉంటుంది? ఒక్కసారి అంటే వాళ్ళకేంటి, ఎక్కడో ఇప్పుడు మా ఫాదర్ పేరు తెలుసు, మా తాతయ్య పేరు తెలుసు, మా మదర్ సైడ్ మా ముత్తాత పేరు తెలుసు, మా డాడీ సైడ్ మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పేరు తెలియదు నాకు. ఇంకొక జనరేషన్ అవతరికి వెళ్తే మనకు ఎవరో తెలియదు. ఏది ఇంత హిస్టరీ రాయగలిగిన కెపాసిటీ ఉన్న ఇప్పుడు కూడా మనం ఒక 3-4 జనరేషన్స్ వెనక్కి వెళ్తే ఏమిటో తెలియదు.
ఇప్పుడు ఇజ్రాయలైట్స్ వాళ్ళు ఉన్న టైం కంటే అంటే ఆల్మోస్ట్ 430 ఇయర్స్ అయింది. దానికి ముందు ఎప్పుడో ఉన్న అబ్రహాంతో పర్సనల్గా దేవుడు మాట్లాడాడు. అబ్రహాం దగ్గర రికార్డ్ ఉందా లేదా మనకు తెలీదు. అబ్రహాం వాళ్ళకి అసలు అక్కడేమో రిటర్న్ డాక్యుమెంటేషన్ లేదు కదా. సో ఎవరో చెప్పుకుంటే ఎవడో ఉన్నాడంటయా మా ఫ్యామిలీలో, ఆయనతో దేవుడు మాట్లాడాడంట అన్న విషయమే కానీ వాళ్ళకి క్లారిటీగా ఇది దేవుడు వీళ్ళని నడిపిస్తాడు అన్న విషయం తెలీదు. ఎందుకంటే ఈవెన్ మోజెస్ కూడా దేవుడు పంపించినప్పుడు ఏమన్నాడు, ఎవరు పంపించారని చెప్పాలి నేను అని అడిగాడు దేవుణ్ణి. ఉన్నవాడు నన్ను అన్నాడు, ఐఎమ్ దట్ ఐఎమ్ అన్నాడు దేవుడు. ఆ మాట చెప్పమన్నాడు. సో మోజెస్ కూడా దే డు నాట్ నో ఎగ్జాక్ట్లీ హూ దట్ గాడ్ ఈస్ దట్ స్పోక్ టు అబ్రహాం. సో పైగా ఏంటి, పోయినదంతా నిజమా అబద్ధమా, ఆయనే నిజమైన దేవుడా అంటే ఏమో. వేరే వేరే దేవుళ్ళని దేవతలను ఆరాధిస్తున్న వాళ్ళందరం బంగారం గింగారం వేసుకుని మంచి మంచి పొజిషన్లో బతుకుతున్నారు చుట్టుపక్కల. వీళ్ళు మాత్రం స్లేవరీలో ఉండిపోయారు. ఎట్లాంటి స్లేవరీ, వీళ్ళ ఇంట్లో పుట్టిన అబ్బాయిలను చంపేస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు సంతోషించారు. ఇంట్లో అబ్బాయి పుట్టగాలి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి వీళ్ళు చంపేసేవాళ్ళు. ఇట్లాంటి పరిస్థితులు. అట్లాంటి టైంలో దేవుడు ఇట్లా బయటకు తీసుకురాగాలి ముందు సంతోషం అనిపించుంటుంది. సంతోషం అనిపించిన తర్వాత ఒక్కసారి కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది. ఒరే నిజంగా ఈ దేవుడు ఉన్నాడా? ఉంటే లాస్ట్ ఇయర్ మా అన్నని వాళ్ళు చంపేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? మా నాన్న ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత స్లేవరీలో ఉన్నారు, అప్పుడేం చేస్తున్నాడు? మా అమ్మని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, చంపేశారు, అసలు అప్పుడేం చేస్తున్నాడు? ఇఫ్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్, ఇఫ్ హీ కెన్ ఈవెన్ డివైడ్ ఎ సీ, వాళ్ళ మనుషులకి ఏదైతే చేత కాదో దాన్ని కూడా దేవుడు చీల్చి తీసుకురాగలిగే అంత కెపాసిటీ ఉంటే, ఇఫ్ హీ ఈస్ దాట్ ఏబుల్, వాట్ ఈజ్ హీ డూయింగ్ వెన్ మై ఫాదర్ వాస్ బీయింగ్ టార్చర్డ్? ఈ క్వశ్చన్లు వచ్చుంటాయి కదా. పైగా ఏం క్వశ్చన్లు వచ్చుంటాయి, అసలు దేవుడు ఇట్లాంటి జీవితం మాకెందుకు ఇచ్చాడు, మమ్మల్ని ఎట్టెందుకు పుట్టించాడు దేవుడు? ఇప్పుడు మీకు ఉన్న క్వశ్చన్స్ వేరు. ఇప్పుడు 2026లో మనకున్న ఎగ్జిస్టెన్షియల్ స్ట్రగుల్, మనకున్న క్వశ్చన్స్ వేరు. కానీ ఫస్ట్ టైం బైబిల్ని దేవుడు వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఛాలెంజెస్ వేరు. రోమన్స్ టైంలో టౌన్లో ఉన్న చర్చ్కున్న ఛాలెంజెస్ వేరు. సో బైబిల్ ఎలా అడ్రస్ చేస్తుంది మన రోమన్స్ని కరెక్ట్ పర్స్పెక్టివ్లో పెట్టడానికి మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నానంటే ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ద బిగ్గర్ పిక్చర్. సో మెటా నారేటివ్. సో బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది అని అంటే ఎసెన్షియల్గా 66 బుక్స్ దే ట్రై టు గివ్ అస్ ద రెస్ట్ విచ్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. రెస్ట్, ఎలాంటి రెస్ట్, ఏంటా రెస్ట్? దేవుడు ఫస్ట్ పరిశుద్ధపరిచింది కూడా విశ్రాంతినే. విశ్రాంతి దినం అన్నది ఇజ్రాయలైట్స్కి దేవుడు చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తా ఇచ్చాడు వాళ్ళకి, సాబత్ డే. వాట్ ఈస్ దిస్? మనం దీన్ని కొంచెం చూడటానికి ప్రయత్నం చేద్దాం. నేను మీకు ఇది కొంచెం బైబిల్ బిగ్గర్ పిక్చర్లో నుంచి నేను ఆ స్టోరీలోంచి ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఐ ట్రై అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద బిగ్గర్ స్టోరీ ఆఫ్ ద బైబిల్. ఇది లాస్ట్ వీక్ చూస్తా ఉన్నాం. సో దిస్ ఈజ్ వాట్ వీ యాక్చువల్లీ సా లాస్ట్ వీక్ కదా. మనం ఈరోజు వెళ్దాం. అన్ని రిలీజియన్స్ జనరల్గా మాట్లాడేది ఏంటి అని అంటే, మోస్ట్ ఆఫ్ ది రిలీజియన్స్ ఏంటి అని అంటే, ముఖ్యంగా ఇస్లాము, ట్రెడిషనల్ క్రిస్టియానిటీ. మీరు ఎంతమంది విన్నారు ఇట్లాంటి గాస్పుల్? యేసు ప్రభుని నమ్ముకోండి పరలోకానికి వెళ్తారు, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు. మీకు 66 బుక్స్లో ఎక్కడ ఎతికినా యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారని ఎక్కడ కనిపించదు. అది అసలు బిబ్లికలే కాదు. ఎవరన్నా చనిపోగాలి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, గాన్ హోమ్ టు బి విత్ ద లార్డ్, ఇంటికి వెళ్ళిపోయారు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. గాన్ హోమ్ టు బి విత్ ద లార్డ్ అని. ఎందుకు అంటే 90th సామ్లో నరులారా తిరిగి రండి,
తిరిగి రమ్మంటున్నాడు, ఇంటికి రమ్మంటున్నాడు అనేది మనకు జనరల్‌గా ఉండే థాట్. బట్ థాట్ ఈస్ నాట్ బిబ్లికల్. మనకి చాలామందికి ఉండే ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్ అవసరం రోమన్స్ లో పాలు మాట్లాడుతున్న కాన్సెప్ట్స్‌కి. చాలామందికి ఏంటంటే మనం ఈ భూమి దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఈ 2 డిస్టింక్ట్ ప్లేసెస్. ఈ భూమి అనేది హెవెన్ అన్నయి 2 సెపరేట్ ప్లేసెస్, డిస్టింక్ట్ ప్లేసెస్. సో, మనం ఈ భూమి మీద బ్రతుకుతా ఉంటాము. యేసు ప్రభువుని నమ్ముకుంటే చచ్చిపోయిన తర్వాత హెవెన్ ఎళ్తాము. మన ఇటర్నిటీ ఇక్కడే ఉంటది. ఒకవేళ నమ్ముకోకపోతే నరకానికెళ్తాం. ఇది కూడా ఫరెవర్ ఉంటది. ఇది కరెక్ట్. ఇది కరెక్ట్ గానీ, ఇది స్క్రిప్చురల్ గాదు. ఇది కరెక్ట్ అన్నా గానీ, ఇది మనం అనుకున్న లాంటి హెల్ గాదు. మనం బైబిల్ వాళ్ళ ఊర్లో హెల్ గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుందో మనం చూడాలి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఇది గ్రీక్స్ అండర్‌స్టాండింగ్‌లో నుంచి వచ్చింది. నేను చెప్తా ఉన్నా, బైబిల్ మాట్లాడుతుంది దేని గురించి అనంటే రెస్ట్ గురించి. హ్యూమన్ బీయింగ్స్‌కి ఈ రోజుకి మనుషులకి లేనిదేంటయ్యా అంటే రెస్ట్. మీరు ఎటు నుంచి ఎటొచ్చినా మీరు అంటే మెడిసిన్ చదువుతున్నారు కాబట్టి, మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద సిక్‌నెస్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. మీరు ఎక్కడికెళ్ళినా గానీ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో, ప్రాబ్లము రెస్ట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, అంటే ఈవెన్ హిస్టారికల్‌గా చూసుకున్నా కూడా మనుషులు హంటర్ గ్యాదరర్స్‌గా ఉండేవాళ్ళు. దొరికింది చంపుకుని తింటాం. స్లోగా అగ్రికల్చర్ డెవలప్ చేసుకున్నారు. అగ్రేరియన్ సొసైటీస్ కింద మారారు. అగ్రేరియన్ సొసైటీస్ కింద మారిన తర్వాత వాళ్ళకి మనుషులందరికీ ఏమైందయ్యా అంటే ల్యాండ్ అన్నది చాలా ప్రామినెంట్ థింగ్ అయింది. సో, ల్యాండ్ 3 రకాలుగా ఉంటది. ఒకటి దేనికి పనికిరాని ల్యాండ్. రెండోది పాస్చర్స్ అంటారు. పచ్చిక బయళ్ళు. ఇప్పుడు అక్కడేంటి అనంటే గడ్డి మొలుస్తా ఉంటది. క్యాటిల్ జంతువులు గడ్డి తినేయన్నిటిని మేపడానికి పనిచేస్తది. అది కొంచెం కొంతవరకు బెటర్. థర్డ్‌ది ఫర్టైల్ ల్యాండ్. అగ్రికల్చర్ చేసేది. ఈ ఫర్టైల్ ల్యాండ్స్ అన్నీ కూడా రివర్ బ్యాంక్స్ మీద ఉంటాయి. మీకు అందుకే సివిలైజేషన్స్ ఏది చూసినా ఈజిప్షియన్ సివిలైజేషనా, మెసొపొటేమియన్ సివిలైజేషనా, ఇండస్ వ్యాలీ సివిలైజేషనా, ఈవెన్ చైనీస్ సైడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్ ద సివిలైజేషన్స్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్స్ అన్నీ కూడా ఈ రివర్ బ్యాంక్స్ మీద, నైల్ రివరు, యూఫ్రటీస్ అని టిగ్రిస్ రివరు, జార్డన్ రివరు, ఇండస్ రివరు, బ్రహ్మపుత్ర. సో, ఈ రివర్ బ్యాంక్స్ మీదే ఉండేవి. డెవలప్మెంట్ అంతా కూడా ఎట్లా ఉండేదంటే ఇప్పుడు వారణాసి ఉంటుంది కదా, కాశీ, రాజమహేంద్రవరం, ఈవెన్ నెల్లూరు, ఇట్ ఈజ్ ఆన్ అ రివర్ బ్యాంక్. సో, ఏన్షియంట్ సిటీస్ అన్నీ కూడా రివర్ బ్యాంక్స్ మీద ఉండేవి. ఎందుకు అంటే అక్కడ మనుషులు ఎక్కువగా బ్రతకటం మొదలుపెట్టారు. వాటిని పుణ్యభూముల కింద మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అని అంటే వీటికి దీన్ని రిలీజియస్ టర్మ్స్లోకి తీసుకొచ్చారు. వీళ్ళు ఆశీర్వదించబడిన ప్లేసెస్, అందుకే ఇక్కడ వర్షాలు ఉంటాయి, వాటర్ ఉంటాయి, అగ్రికల్చర్కి పనిచేస్తాయి, ఇవన్నీ శపించబడినాయి అని. సో, ఫర్టైల్ ల్యాండ్ కోసం స్ట్రగుల్ ఏన్షియంట్ వరల్డ్లో టూ మచ్. అప్పుడేనే కాదు, ఇప్పటికి కూడా వరల్డ్లో బిగ్గెస్ట్ బిజినెస్ ఏంటి? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనేది తీసి పక్కన పెట్టండి, ఎంతమంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉంటారో ఆలోచించండి. ఉండరు. ఇప్పటికీ కూడా మీరు కోర్ట్స్కి వెళ్ళండి, సివిల్ కోర్ట్స్కి వెళ్ళండి, క్రిమినల్ కోర్ట్స్కి వెళ్ళండి, మీరు వర్కౌట్ చేయండి. చాలా ఏరియాస్లో గొడవలు ఎక్కడ తెలుసా? ఆస్తుల దగ్గర, ల్యాండ్ దగ్గర. అన్నదమ్ములుగా కొట్టుకోవడం, ఫ్యామిలీస్లో అంటే ఒక స్టేజ్ దాకా ఫ్యామిలీస్ బాగానే ఉంటాయి. ఫాదర్ చనిపోయినప్పుడు, మదర్ చనిపోయినప్పుడు, వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయినప్పుడు ఉన్న ల్యాండ్ దగ్గర డిస్ప్యూట్స్, ల్యాండ్ దగ్గర గొడవలు ఇప్పటికీ కూడా ప్రపంచం అంతా అదే. ఇప్పటికి కూడా ప్రపంచం అంతా అది. ఇరాన్ వెనుజులాని ఆక్యుపై చేసుకున్నాడు, ఇరాన్ గురించి ఆలోచించాడు, ఇరాన్ కుదరలేదు. ఇప్పుడు గ్రీన్లాండ్ కోసం అమెరికా తాపత్రయపడుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ల్యాండ్ అన్న దాని మీదే మేజర్ ఫోకస్ ఉంటుంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. సో, ఇక్కడ ఏం చేసేవాళ్ళు, ఈ ల్యాండ్ కొంతమంది చేతుల్లో ఉండేది, మిగతా వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయడం. పెత్తందారి వ్యవస్థ అంటారు కదా, క్యాపిటలిస్టిక్ లేకపోతే ఇంపీరియల్ ఫార్మ్ ఆఫ్ సొసైటీస్. మన ఇటు పక్క తెలంగాణలో అదే ప్రాబ్లం ఉండింది, ఆంధ్రాలో అదే ప్రాబ్లం ఉండింది, భారతదేశంలో ఒకప్పుడు అదే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉంది.
ఒకళ్ళిద్దరు ఇన్కమ్ అంటే ఇండియాలో ఉన్న 96% ఆఫ్ ఇండియన్ వెల్త్ అంతా కూడా 6% ఆఫ్ ఇండియన్స్ చేతుల్లో ఉండిపోయింది. మిగతా అదంతా కూడా ఊడిగం చేస్తా బ్రతుకుతున్న వాళ్ళే ఈ రోజు కూడా రెస్ట్ లేకుండా. మీరు ఆలోచించండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని సండేస్ పెడతారు కదా. అంటే మనకి ఏదో ఉన్న ఆ ఒక్క ఫ్రీ టైం కూడా మన చేతికి రాకుండా ఎక్కడో ఒక చోట మనుషుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి రెస్ట్ లేకుండా చేసే వ్యవస్థ అప్పటికే ఉంది. మధ్యలో మిషన్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత ఇండియాలో అది కొంత మారింది. చర్చ్ నిద్రపోవడం మొదలుపెట్టిన తర్వాత, చర్చ్ దాని విజన్‌లో నుంచి పోయిన తర్వాత భారతదేశంలో మళ్ళీ ఇట్లాంటి సిట్యుయేషన్ మళ్ళీ ఇండియాలోకి కూడా రావడం మొదలైంది. సో రెస్ట్ లేని పరిస్థితి ఇదంతా ల్యాండ్ కోసం. సో ఇదంతా ఏంటి అనంటే అక్కడున్న వనరుల్ని, అక్కడున్న రిసోర్సెస్ని పరిపాలన చేసే గవర్నమెంట్స్. ఇప్పుడు ఇండియాలో ఉండే క్రైసిస్ ఏంటి? ఇండియాని గవర్న్ చేసే గవర్నమెంట్ ద్వారా వస్తుంది. వరల్డ్లో ఉన్న క్రైసిస్ ఏంటి? నేషన్స్ని గవర్న్ చేసే గవర్నమెంట్స్ ద్వారా వస్తుంది. డిస్ట్రిక్ట్ వైజ్ మనకున్న క్రైసిస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? డిస్ట్రిక్ట్ని పరిపాలిస్తున్న గవర్నమెంట్ పాలసీస్ మీద ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ విచ్ ఈజ్ యాక్చువల్లీ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద పీపుల్, రెస్ట్ లేకుండా చేయడం. దిస్ ఈస్ ద ఎంటైర్ సినారియో ఈవెన్ విచ్ ద వరల్డ్ ఈజ్ స్ట్రగ్లింగ్ నవ్. దీని గురించే బైబుల్ మాట్లాడటం మొదలు పెడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక ఈవిల్ లీడరు, ఒక సెల్ఫిష్ ఫారో, ఒక ఈవిల్ ఫారో చేతుల్లో దగ్గర నుంచి దేవుడు ఇజ్రాయలైట్స్ని బయటకు తీసుకొచ్చి, రెస్ట్ లేని వాళ్ళని బయటకు తీసుకుని వచ్చి, ఆయన అధికారం కింద వాళ్ళని తీసుకుని పెట్టి ఎలా బ్రతకాలో నేర్పిస్తా, రెస్ట్ ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ అండ్ ద రెస్ట్. అప్పటికి ఇప్పటికీ కూడా చాలా రెలివెంట్ థింగ్స్. పాల్ రోమన్స్గా రాస్తున్నప్పుడు దీనికి సంబంధించిన రెలవెన్సే ఉంది. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు? భూమి మీద చాలా అన్యాయం ఉండేది, ఒకరినొకటి చంపుకోవడం ఉండేది. ఇప్పుడులాగా లా అండ్ ఆర్డర్ ఉండేది కాదు, కోర్టులు ఉండేవి కావు. మనుషులు ఎవడి దగ్గర బలం ఉంటే అవతలని చంపేయడం. అట్లాంటప్పుడు మనుషులు ఏం ఆలోచించడం మొదలు పెట్టారు అని అంటే, ఈవెన్ ఇప్పుడు సిద్ధార్థ గౌతమ్ కూడా ఎలా బుద్ధిజం స్టార్ట్ చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు, చాలామంది చచ్చిపోయారు. ఇంత రక్తపాతం జరుగుతున్నప్పుడు ఏంటి మనిషి జీవితం అన్న క్వశ్చన్లో నుంచే కదా బుద్ధిజం స్టార్ట్ అయింది. సో ఇదే దీంట్లో నుంచి గ్రీక్స్ ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఫిలాసఫీ డెవలప్ అయింది. ఫిలాసఫీ డెవలప్ అవుతున్నప్పుడు మనుషులు ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే, ఇంత అన్యాయం ఉంది, ఇంత ఇంజస్టిస్ ఉంది, ఇంతమంది ఇంకొకరిని చంపేస్తున్నారు, ఎవడికి జస్టిస్ జరగట్లేదు, అన్యాయం చేసినోడేమో బాగా బతికేస్తున్నాడు, అన్యాయం అయిపోయినోడేమో వాడి జీవితం అట్లానే అయిపోతూ ఉంది. ఇప్పుడు ఈరోజు కూడా నీట్ ఎగ్జామ్స్కి లేట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పడుతున్న బాధలు, దాన్ని క్వశ్చన్ అంటే ఇప్పుడు మన రైట్ మనం అడగడానికి కూడా బయటికి వెళ్ళి ఒక పెద్ద యాజిటేషన్ చేయాల్సిన పరిస్థితులు, జస్టిస్ దొరకని పరిస్థితులు ఇప్పుడు కూడా. సో వాళ్ళందరూ ఇట్లాంటి టైంలో ఏమన్నాడు అని అంటే, ప్లేటో సోక్రటీస్ చెప్పిన మాటల్ని, అంటే సోక్రటీస్ అనే ఆయన ప్లేటో కంటే ముందోడు. సోక్రటీస్ మాటల్ని ప్లేటో ఆయన బుక్స్లో రాసుకుంటూ వచ్చాడు. ఏమని రాసుకుంటూ వచ్చారంటే, వాళ్ళు లైఫ్ని ఎట్లా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారంటే, 3 రెల్మ్స్ ఉంటాయి క్రియేషన్లో. ఏంటి ఆ రెల్మ్స్ అని అంటే, ఇక్కడ చూడండి, మిడిల్ మనం ఉన్న భూమి ఒకటి, ఇది మిడిల్ ఏరియా. ఇది కాకుండా ఈ పైన ఉంది చూసారా, సుపీరియర్ రెల్మ్ ఒకటి ఉంది, ఇది మిడిల్ రెల్మ్ ఒకటి ఉంది, ఇన్ఫీరియర్ రెల్మ్ ఒకటి ఉంది. సో ఇది గ్రీక్స్ వాళ్ళ ఆలోచనలో నుంచి లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. మనం అందరం ఇక్కడ వాళ్ళం, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏమైపోయామంటే, ఇక్కడ మనం ఈ బాడీలో జీవిస్తున్నాం. సో వి ఆర్ స్పిరిట్స్. యాక్చువల్గా మనం ఈ బాడీలో జీవిస్తున్నాం. ఇక్కడ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఐడియాస్, ఫార్మ్స్ అంత పర్ఫెక్ట్ ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉన్న పర్ఫెక్ట్నెస్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం ఈ మిడిల్ రెల్మ్లో పర్ఫెక్షన్ కోసం మనం వెతుకుతున్నాం. మనకి ఇక్కడ దొరకదు. మనం ఏదో ఒక రోజు ఈ బాడీని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం.
ఈ బాడీ అన్నది జైలు లాంటిది అని కొంతమంది చెప్పడం మొదలుపెట్టారు. హిందూ మైథాలజీలో కూడా ఇదే మాట ఉంటుంది. సో మనం ఈ బాడీని వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్తే మనకన్నీ కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నారు. ఒకవేళ మనం ఈ బాడీలో ఉన్నప్పుడు చేయకూడని తప్పులు చేస్తే మనం ఇదిగోండి పాతాళానికి వెళ్ళిపోవటం, లేకపోతే ఇన్ఫీరియర్ అండర్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. సో జస్టిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటి లైఫ్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళు ఆలోచించిన ఆలోచనలో నుంచి వీళ్ళు డిరైవ్ చేసుకున్న ఒక ఐడియాలజీ ఇది. గ్రీక్స్ డిరైవ్ చేసిన ఐడియాలజీ. దీన్నే జొరాస్ట్రియన్ అనే ఒక పర్షియన్ మతంలోకి జొరాస్ట్రియనిజం అంటే ఇప్పుడున్న పార్సీలు ఉన్నారు చూసారా, వాళ్ళు తీసుకుని వచ్చారు హెవెన్ అండ్ హెల్ అన్నది. దాంట్లో నుంచి ఇస్లాం వచ్చినప్పుడు ఇస్లాం కూడా ఇదే ఐడియాలజీలోకి వచ్చింది. యాక్చువల్గా బైబిల్లో ఇట్లాంటి ఐడియాలజీ గురించి మాట్లాడలేదు. చర్చ్ హిస్టరీలో గ్రీక్ ఫిలాసఫీ చర్చ్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయిన తర్వాత చర్చ్ కూడా ఏం చేయడం మొదలుపెట్టింది అని అంటే ఇదిగోండి ఈ ఫిలాసఫీలోకి వచ్చింది. ఏంటది? మనం ఈ భూమి మీద ఇది మన స్పిరిట్స్, మనం ఇక్కడ నుంచి వచ్చాము దేవుని దగ్గర నుంచి, మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళిపోతాము, అక్కడ మనకంతా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ హియర్. సో మనకి ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏమి అంటే యేసు ప్రభు కూడా వచ్చి మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాడని. ఇక్కడ మనం తప్పులు చేస్తే జస్టిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు పనిష్మెంట్ వేసి ఇక్కడికి తీసుకెళ్తాడు అని. ఇది యాక్చువల్గా బిబ్లికల్ అప్రోచ్ కాదు, ఇది కరెక్ట్ అయిన అప్రోచ్ కాదు. బైబిల్ స్టోరీ మొత్తాన్ని 66 బుక్స్ని మనం తీస్తే బైబిల్ అంతా కూడా ఈ 4 థింగ్స్లో మనకు కనిపిస్తుంది. ఏంటి అని అంటే దేవుని యొక్క క్రియేషను, ఇదంతా కూడా జెనసిస్ 1 and 2లో ఫస్ట్ 2 చాప్టర్స్లో మనకు కనిపిస్తుంది. జెనసిస్ 1 and 2 బైబిల్ మొత్తాన్ని మనం డివైడ్ చేయాలనుకుంటే, ఫాల్ అంటే ఈ క్రియేషన్ ఎలా పడిపోయింది, దాంట్లో క్రియేషన్లో దేవుడు భూమిని ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, హ్యూమన్ రోల్ ఏంటి, హ్యూమన్ బీయింగ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, మొత్తం 1 and 2లో ఉంటుంది. ఈ జెనసిస్ 3rd చాప్టర్ నుంచి 11th చాప్టర్ దాకా ఈ ఫాల్ కనిపిస్తుంది. జెనసిస్ 12th చాప్టర్ నుంచి రెవల్యూషన్ 22nd చాప్టర్ దాకా ఈ 2 థీమ్స్. ఈ పడిపోయిన ఈ క్రియేషన్ని దేవుడు రిడీమ్ చేసి మరలా తిరిగి రెస్టోర్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఎ వర్టికల్ థింగ్ కాదు, ఇది కాదు మూమెంట్, లీనియర్గా కనిపిస్తుంది. క్రియేషన్ దేవుడు చేశాడు, ఆ క్రియేషన్ చెడిపోయింది, చెడిపోయిన క్రియేషన్ని దేవుడు రిడీమ్ చేస్తున్నాడు, రిడీమ్ చేసి దేవుడు రెస్టోర్ చేస్తున్నాడని. సో మీరు కరెక్ట్గా బిబ్లికల్ అండర్స్టాండింగ్లో బైబిల్ని చూడాలని మీరు ట్రై చేస్తే మీకేం కనిపిస్తుంది? లీనియర్గా కనిపిస్తుంది. జెనసిస్ 1:1 నుంచి రెవల్యూషన్స్ 21 and 22 దాకా మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకేం కనిపిస్తుంది? దేవుడు చేసిన క్రియేషను. ఈ క్రియేషన్లో రెబిలియన్ జరిగింది. అంటే దేవుడు ఆశించినట్లు కాకుండా ఏం జరిగింది? దేవుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ఇక్కడ పెట్టాడు, మనుషులు ఏలుబడి చేయాలి అని. ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టము రాంగ్, అంటే ఫాల్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఒకటి ఇక్కడ ఫామ్ అయింది. ఇట్లాంటి సిస్టంలోకి, ఇట్లాంటి రాంగ్ గవర్నమెంట్లోకి యేసు ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన రైట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ని ఇనాగరేట్ చేశాడు. ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది చర్చ్ టైంలో. ఒకరోజు యేసు ప్రభు రాజులకు రాజుగా ప్రభువుగా రాబోతున్నాడు. వచ్చి ఈ ఫాల్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని, ఫాల్స్ కింగ్డమ్ని మొత్తాన్ని జీరో చేసేసి ఆయన ఫర్ ఎవర్ రూల్ చేయబోతా ఉన్నాడు. ఇది మీరు 66 బుక్స్లో చూసినప్పుడు మనకు కనిపించే కాన్సెప్ట్. మీకు ఎక్కడ కూడా వర్టికల్ ఎస్కేప్ కానీ వర్టికల్ మోషన్ కానీ కనిపించదు. మీకు హిస్టారికల్గా లీనియర్గా కనిపిస్తూ ఉంటుంది బైబిల్లో, మీరు జాగ్రత్తగా గమనిస్తే.
యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ మనకు నేర్పించిన పరలోక ప్రార్థన ఏమనుంది? నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందంతటా నెరవేర్చబడాల. ఇప్పుడు సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారు అంటే మిగతా వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతే సాత్వికులు మాత్రం భూమి మీద మిగిలిపోయి భూమిని స్వతంత్రించుకుంటారా? కాదు కదా. సో ఇది మనం బైబిల్ కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. మనకి ఏమైపోయినాయి అంటే సండే స్కూల్లో చెప్పిన స్టోరీస్లో నుంచి బైబిల్ని మనం పట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు బైబిల్లో స్టోరీని మీరు చూస్తే, అంటే కంప్లీట్ నేరేటివ్ని మీరు అర్థం చేసుకుంటే, క్రియేషన్ కనిపిస్తుంది, క్రియేషన్ నుంచి ఫాల్ వైపుకి వెళ్తుంది కదా. ఇది ఇక్కడ దాకా జెనిసిస్ 1 and 2 ఇక్కడ కనిపిస్తే, జెనిసిస్ 3 to 11 ఇక్కడ కనిపిస్తే, జెనిసిస్ 12 అబ్రహాం దేవుడు పిలుచుకుని దేవుడు అబ్రహాంతో కవనెంట్ చేయడం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఎక్సడస్లో దేవుడు ఇజ్రాయలైట్స్ని బయటకు తీసుకుని వచ్చి వాళ్ళని ఒక నేషన్ లాగా, ఒక కింగ్డమ్ లాగా దేవుడు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, వీళ్ళు ఒక కింగ్డమ్ లాగా వీళ్ళని పెట్టిన తర్వాత, వీళ్ళు దేవునికి మరలా ఇక్కడ ఎట్లాంటిదైతే జరుగుతూ ఉంటుందో రెబిలియన్, సేమ్ రెబిలియన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. దేవుడు మరలా వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎగ్జైల్లోకి తీసుకెళ్తాడు. ఈ ఎగ్జైల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మెస్సయ్య అనే ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఫుల్ఫిల్మెంట్ అంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది? న్యూ టెస్టిమెంట్ గాస్పుల్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ మెస్సయ్య వచ్చి ఆయన యొక్క ఎజెండాని మొదలుపెట్టి భూమి మీద చేయడం మొదలు పెడతాడు. ఈ మెస్సయ్య యొక్క ఏజెన్సీ కింద దేవుడు చర్చ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో చర్చ్కి ఒక పర్పస్, ఒక మిషన్ దేవుడు ఇస్తాడు. ఆ మిషన్ కంప్లీషన్లోకి వచ్చేటప్పటికి న్యూ క్రియేషన్ వస్తుంది బయటికి. సో రోమన్స్ ఇక్కడ ఉంది, మనం చదవబోయే రోమన్స్. సో పాలు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు, రోమన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, పాలు మైండ్లో ఇదంతా ఉంది. ఈ బ్యాక్డ్రాప్లో నుంచి, ఈ బ్యాక్గ్రౌండ్లో నుంచి చర్చ్ పర్పస్, చర్చ్ మిషన్లో నుంచి వచ్చిన ఛాలెంజెస్ విషయంలో దేవుడు రోమన్స్కి లెటర్ రాస్తున్నాడు. సో మీకు రోమన్స్ అసలు లెటర్ ఎందుకు రాశాడు, ఆయన ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు రోమన్స్ కని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు, అంటే ఫైనల్గా ఎటెళ్ళాలి? చర్చ్ దేనికి దారి తీయాలా? యేసు ప్రభు కింద ఉండే ఏజెన్సీ కింద న్యూ క్రియేషన్ వైపు తీసుకెళ్ళాలా. సో ఇదంతా బ్యాక్డ్రాప్, ఇదేమో డెస్టినేషను, న్యూ క్రియేషన్ ఏమో డెస్టినేషను. ఈ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదంతా బ్యాక్డ్రాప్ జరుగుతున్నప్పుడు, ఈ బ్యాక్డ్రాప్లో ఈ డెస్టినేషన్లో మాట్లాడింది రోమన్స్. సో రోమన్స్కి మనకి ఈ వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ తెలియకపోయినా, ఈ డెస్టినేషన్ ఏంటో మనకు అర్థం కాకపోయినా, మన రోమన్స్ని ఖచ్చితంగా రాంగ్ స్కేల్లోకి తీసుకెళ్ళి అర్థం చేసుకుంటాం. అంతా అంటే హాఫ్ నాలెడ్జ్తో, హాఫ్ ట్రూత్తో, హాఫ్ అండర్స్టాండింగ్తో మనం రోమన్స్ దగ్గరికి వెళ్తాం. సో నేను మీకు చాలా ఫాస్ట్గా, నాకు ఇంకొక 15 minutes టైం ఉంది కాబట్టి ఈరోజు చాలా ఫాస్ట్గా ఐ విల్ టేక్ యూ. చూడండి, ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ వాట్ బైబుల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అసెంట్, పైకి వెళ్ళిపోతున్నామా, పరలోకానికి వెళ్తున్నామా, నరకానికి వెళ్తున్నామా. బైబుల్ ఈజ్ నాట్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్ కాదు, అది కాదు. బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నది, బైబిల్ మాట్లాడుతుంది ఇది. దిస్ ఈజ్ వాట్ బైబిల్ ఈజ్ యాక్చువల్లీ స్పీకింగ్ అబౌట్. సో దీని గురించి ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం వర్స్ బై వర్స్ బైబిల్ స్టడీ చేయడానికి మనం కూర్చున్నాం. వర్స్ బై వర్స్ బైబిల్ స్టడీ చేయాలి అని అంటే హెర్మెనెటిక్స్ ప్రిన్సిపల్ ప్రకారం వర్స్ని ఎప్పుడైనా సరౌండింగ్ వర్సెస్లో చూడాలి. ఈ సరౌండింగ్ వర్సెస్ ఏ చాప్టర్ మాట్లాడుతుందో, అంటే దీని కాంటెక్స్ట్ చూడాలి. ఈ సరౌండింగ్ వర్సెస్ ఏ చాప్టర్లో ఉన్నాయో ఆ చాప్టర్ కాంటెక్స్ట్ ఏంటనేది చూడాలి కదా. ఆ చాప్టరు ఏ బుక్లో ఉందో ఆ బుక్ కాంటెక్స్ట్ ఏంటో తెలియాలా.
ఈ బుక్ కాంటెక్స్ట్ తెలియాలా, ఈ బుక్ ఏ పార్ట్ ఆఫ్ ద బైబుల్లో ఉందో, ఓల్డ్ టెస్టిమెంటా న్యూ టెస్టిమెంటా, ఈ రెండు కూడా ఎంటైర్ బైబుల్ కాంటెక్స్ట్ ఏంటో తెలియాలి. నేను అది అందుకు ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో వర్స్ కాంటెక్స్ట్ మనకు అర్థం అవ్వాలి అని అంటే, ఈ వర్స్ యొక్క కాంటెక్స్ట్ మనకు అర్థం అవ్వాలి అని అంటే సరౌండింగ్ వర్సెస్ యొక్క కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. ఈ సరౌండింగ్ వర్సెస్ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలంటే దా చాప్టర్ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. చాప్టర్ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలంటే బుక్ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. బుక్ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలంటే బైబుల్ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. కాంటెక్స్ట్కి వేరుగా మనం ఒకవేళ బైబుల్ చదువుతున్నామంటే దెన్ వీఆర్ నాట్ స్టడీయింగ్ ద బైబుల్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో నేను అందుకు ఇంత 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 లార్జ్ ఇంట్రడక్షన్ నేను తీసుకోవడానికి కారణం అది. సో అంటే ప్రాపర్ హెర్మెనెటికల్ ప్రిన్సిపల్స్లోంచి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది యాక్చువల్గా అంటే యూజువల్గా వరల్డ్లీ థాట్, రెండు డిస్టింక్ట్ ప్లేసెస్ ఉంటాయి. అంటే మనం అంటే మీరందరూ పరిశుద్ధులేవో కానీ నేను మరీ అంత హోలీ కాదు. ఇప్పుడు యమలేల యమగోళ ఇట్లాంటి సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు చచ్చిపోయినట్టు ఇట్లా మబ్బుల నుంచి డింగ్ అని వెళ్తూ ఉంటాడు పైకి. మధ్యలో ఒకడు నారాయణ నారాయణ వస్తూ ఉంటాడు, పైనుంచి ఒకడు దేవి భూలోకంలో ఏం జరుగుతుందని పైన ఒకళ్ళు కిరీటాలు పెట్టుకుని వాళ్ళు అట్లా పండుకుని వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు, అంటే మీరు గమనిస్తే రెండు చాలా డిస్టింక్ట్ ప్లేసెస్, వేరు వేరు ప్లేసెస్ లాగా. ఇక్కడ నుంచి పైకి ఎక్కడికో వెళ్ళిపోతారు, అక్కడ నుంచి కిందకి ఎక్కడికో వస్తారు. ఇట్లాంటి ఐడియాలజీ బైబిల్కి సంబంధించింది కాదు. దేవుడు అట్లా చేయాల. ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. భూమి ఆకాశాన్ని సృజించాడు అంటే అర్థం ఏంటి అని అంటే, మీరు జాగ్రత్తగా చూస్తే రెండు రెల్మ్స్, ఒకటేమో ఇన్విజిబుల్ రెల్మ్ అదృశ్యమైనది, ఇంకొకటేమో విజిబుల్ రెల్మ్. ఈ రెండు వేరువేరుగా సెపరేట్గా ఉన్నట్టు, ఎక్కడో దూరంగా ఉన్నట్టు బైబిల్ కనిపించదు, బైబిల్ మాట్లాడదు. ఎలీషా స్టోరీ మీకు తెలిస్తే, ఎలీషా సర్వెంట్ ఒకసారి భయపడతాడు. ఎందుకు భయపడతాడా అంటే శత్రువులు అందరు రథాలు వేసుకుని చుట్టూ చేరతారు. ఎలీషా దగ్గరికి వచ్చి శత్రువులు వచ్చేసారు మన దగ్గరికి అని అంటే ఎలీషా ఏమని ప్రార్థన చేస్తాడు, ప్రభు ఇడు కళ్ళు తెరువు అంటాడు. ప్రార్థన చేస్తే ఎలీషా సర్వెంట్ కళ్ళు తెరిచినప్పుడు ఈ రథాల చుట్టూ ఎనిమి చారియట్స్ చుట్టూ ఏముంటాయి, అగ్ని రథాలు ఉంటాయి. అవన్నీ ఇన్విజిబుల్ రెల్మ్లో ఉంటాయి. అవన్నీ ఏవైనా ఈయనకి కనిపించినాయి, విజిబుల్ అయినాయి. సో రెండు రెల్మ్స్ మనకి బైబిల్లో మాట్లాడారు, విజిబుల్ ఇన్విజిబుల్, దృశ్యమైనవి అదృశ్యమైనవి మనకి. అందుకే కొలేషన్స్ ఫస్ట్ చాప్టర్లో కూడా 15-16 వర్సెస్లో దృశ్యమైనవి అదృశ్యమైనవి, విజిబుల్ ఇన్విజిబుల్, ఈ రెండు రెల్మ్స్ యొక్క ఇంటర్జంక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని నివాసం ఉంటుంది. దట్ ఈస్ గాడ్స్ అడోబ్ అన్నది బైబిల్ యొక్క థాట్. సో ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు ఏం చేశాడు అని అంటే ఒక అన్సీన్ రెల్మ్, ఇన్విజిబుల్ రెల్మ్, ఒకటి విజిబుల్ రెల్మ్. ఇక్కడ ఇన్విజిబుల్ బీయింగ్స్ ఉన్నారు, హెవెన్లీ బీయింగ్స్, ఇక్కడ విజిబుల్ బీయింగ్స్ ఉన్నారు. ఈ విజిబుల్ బీయింగ్స్లో హ్యూమన్ బీయింగ్స్కి దేవుడు రూల్ చేసి అడ్మినిస్టర్ చేసి అధికారం ఇచ్చాడు. అదే కదా జెనసిస్ 1 చాప్టర్ 26. సో మనం ఏం చేస్తున్నాము, ఇది ఉమ్మడి పరిపాలన అనమాట, అంటే కోయిలేషన్ గవర్నమెంట్. దేవుడు మనుషులు కోయిలేషన్లో, దేవుడు మనుషులు ఇద్దరు కలిసి ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని నడపాల. మనుషులు దేవుని అధికారం కింద, గాడ్ విల్ బి ద సుపీరియర్ పర్సన్. మనుషులు దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూప్యంలో, దేవుని ప్రతినిధులుగా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయాల. సో ఒక ఉమ్మడి రాజ్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఒక ఉమ్మడి ప్రభుత్వం కనిపిస్తాం. దేవుడు ఇట్లా క్రియేట్ చేశాడు. అయితే ఏమైంది, ఈ పైన వాళ్ళ దాంట్లో నుంచి రెబిలియన్ కనిపించింది, హెవెన్లీ హోస్ట్. ఈ రెబల్ అయిన వాళ్ళు ఏం చేశారయ్యా అంటే హ్యూమన్ బీయింగ్స్తో సంబంధాలు పెట్టుకోవడానికి ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఆదాము అవ్వలు ఏం చేశారు, వాళ్ళతో రిలేషన్లో, అంటే నేను మీకు పిక్టోరియల్గా ఉంటే మీకు ఫాస్ట్గా ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్ అని నేను మీకు ఇట్లా చెప్తున్నా. దేవునికి దూరం అయిపోతా వాళ్ళతో క్లోజ్ అవ్వడం మొదలుపెట్టారు. అల్టిమేట్గా ఏమైపోయింది, ఒక ఈవిల్ కింగ్డమ్ ఒకటి భూమి మీద వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందంటే వీళ్ళ అధికారం కింద, మనుషులు ఈ దురాత్మల అధికారం కింద, అంటే ఈవిల్, రెబిలియస్ హెవెన్లీ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్, ఇట్లాంటి ఉమ్మడి ప్రభుత్వం ఒకటి వచ్చింది. దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన కోయిలేషన్ గవర్నమెంట్ కాకుండా
ఇలాంటిది ఒక ఈవిల్ కింగ్డమ్ ఒకటి భూమి మీద పరిపాలించడం స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఏం చేస్తా ఉన్నారు? సో మనకి జెనిసిస్ 11 ఇక్కడ దాకా కనిపిస్తుంది. సో వీళ్ళలోంచి దేవుడు ఏం చేస్తా ఉంది? సో ఇక్కడ ఏం కనిపిస్తా ఉంది అని అంటే, మనుషులు కదా, మీరు చేసే పోరాటం మనుషులతో కాదంటాడు పాలు మైండ్లో అంత వెనకాల ఇదే ఉంది. ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలో ఉన్న దురాత్మ సమూహం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పాలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు? చర్చ్తో. పాల్ ఈజ్ అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ మనుషుల్లో స్వార్థపూరితమైన నాయకులు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఈవిల్ స్పిరిట్స్ ఉన్నారు. వీళ్ళందరూ మిగతా మనుషులు ఏం చేస్తున్నారంటే బానిసలుగా చేస్తున్నారు. సో మీరు ఇజ్రాయలైట్స్తో దేవుడు ఇది ఎందుకు బైబిల్ ఎట్లా మాట్లాడుతుందో మీకు అర్థమై ఉండాలి. ఇట్లాంటి స్టేట్లో నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఎందుకు ప్రభా ఇదంతా జరుగుతుందని వాళ్ళు క్వశ్చన్ అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే ఏం చెప్తున్నాడంటే దేవుడి దగ్గర నేర్చుకుని, దేవుడు ఇట్లాంటిది తీసుకురాలేదురా బాబు, దేవుడు వేరే గవర్నమెంట్ దేవుడు ప్లాన్ చేశాడు, కానీ మనుషులే స్వార్థంతో ఇట్లాంటి ఈవిల్ గవర్నమెంట్ని ఫామ్ చేసుకున్నారు. ఈవిల్ గవర్నమెంట్ కింద ఇదిగో ఇలాంటి సఫరింగ్ స్టార్ట్ అయింది. ఇలాంటి సఫరింగ్ స్టార్ట్ అయినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇలాంటి ఒక ఈవిల్ గవర్నమెంట్ కింద ఉన్న వాళ్ళలో నుంచి ఇప్పుడు ఇది వరల్డ్లీ, దీన్ని బైబిల్ ఏమంటుందంటే లోకం అంటది. ఇది దేవుడు ఇంటెంటెడ్ కింగ్డమ్, ఇది దేవుడు ఆశించిన రాజ్యం ఇలా ఉండాలని. సో ఏమైపోయింది? ఈ తప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వరల్డ్లీ కింగ్డమ్ ఒకటి స్టార్ట్ అయింది. దీన్ని బైబిల్ లోకం అంటది. భూమి వేరు, బైబిల్లో లోకం వేరు. Earth వేరు. Earth is the planet which God has created. World is a wrong or evil kingdom which is actually ruling this world, this earth. So అందుకే the prince of this world అన్నాడు యేసయ్య సాతాను గురించి మాట్లాడతా. యుగ సంబంధమైన దేవత దేవుడు అన్న మాటలు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఫాల్స్ ఈవిల్ గవర్నమెంట్ ఉంది చూసారా, దీన్ని బైబిల్లో వరల్డ్ అన్నారు. సో ఇందుకు మనుషులు సఫర్ అవుతున్నారు. ఇందుకు రెస్ట్ లేదు. ఈ రెస్ట్ లేదు. దేవుడు ఏమంటున్నాడు? మరలా దీన్ని రెస్టోర్ చేసి నేను మీకు రెస్ట్ ఇస్తాను. ఎలా ఇస్తాను? నా రాజ్యం రావాలా, నా చిత్తము పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుందో భూమి అందంతటా నెరవేర్చబడాలా. ఈ దుష్టుడి నుంచి, శోధన నుంచి మనం తప్పించబడాలా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము ఈందవ్వాలా. అర్థమవుతుందా? ద బిబ్లికల్ అండర్స్టాండింగ్. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈవిల్ కింగ్డమ్లో నుంచి మరలా, అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. దాట్ వాజ్ ద గాస్పల్. రిపెంట్ బికాజ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్ అన్నాడు. సో నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళటానికి ట్రై చేస్తున్నా. సో ఇక్కడ ఏంటి? వీళ్ళందరూ చెడిపోయిన హృదయాలు, ఈవిల్ హార్ట్స్, సెల్ఫిష్ హార్ట్ ఉన్న ఏరియా. దీంట్లోంచి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అబ్రహాంని సపరేట్గా పిలిచి దేవుడు అబ్రహాంతో కవనెంట్ చేస్తా ఉన్నాడు. ఏమి కవనెంట్ చేస్తున్నాడంటే, అబ్రహాం నేను నిన్ను బ్లెస్ చేస్తాను, నీ నుంచి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని నేను బ్లెస్ చేస్తాను. సో యాక్చువల్గా ఇట్ ఈజ్ అబౌట్ ద సాల్వేషన్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఆ కవనెంట్ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏం చేస్తా ఉన్నాడు? అబ్రహాం ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చిన తర్వాత మీకు ఎక్సడస్లో కూడా అబ్రహాం ఫ్యామిలీతో దేవుడు చేసి ఏం చేస్తున్నాడు? అరే నేను మిమ్మల్ని ఒక కింగ్డమ్ కింద చేస్తున్నా, నా కింద ఉండే కింగ్డమ్. మీరు గమనించండి, ఏదైతే ఇనీషియల్గా దేవుడు ఆశించాడు కింగ్డము, అట్లాంటి కింగ్డమ్ యొక్క మోడల్ని దేవుడు ఇజ్రాయలైట్స్కి మళ్ళీ చూపిస్తున్నాడు. ఇది ఫాల్స్ ఈవిల్ కింగ్డము. దేవుడు ఇజ్రాయలైట్స్ని పిలుచుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, అబ్రహాంని పిలిచి వాళ్ళ ఒక ఫ్యామిలీ చేసి దేవుడు వాళ్ళతో ఉంటా వాళ్ళని ఒక సెపరేట్ కింగ్డమ్ కింద దేవుడు పిలుచుకున్నాడు. మిగతా కింగ్డమ్స్లో నుంచి పిలుచుకుని ఏం చేస్తున్నాడంటే, ఏ మోడల్లో నుంచి అయితే ఆడమ్ అండ్ ఈవ్ పడిపోయారో అట్లాంటి మళ్ళీ ఒక కింగ్డమ్ని నేను మీతో చేస్తాను. చేసి ఇక్కడున్న మనుషులు మొత్తాన్ని నేను నా దగ్గరికి వెనక్కి రెస్టోర్ చేస్తానని దేవుడు అబ్రహాం ఫ్యామిలీతో మాట్లాడుతా దేవుడు సీనాయి పర్వతం మీద కింగ్డమ్కి సంబంధించిన కవనెంట్ చేశాడు. అబ్రహాంతో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాను అన్నాడు. దట్ ఈస్ అబౌట్ సాల్వేషన్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సీనాయి దాని మీద, అంటే ఇది బ్యాక్డ్రాప్, ఇది వరల్డ్లో జరుగుతున్నది.
సీనాయి దగ్గర ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని ఒక రాజ్యంగా చేస్తాను అంటున్నాడు. దాని తర్వాత దేవుడు వీళ్ళని కింగ్డమ్గా ఇట్లా తీసుకొచ్చిన తర్వాత చూడండి, దేవుడు ఒక మోడల్ కింగ్డమ్ని ఇజ్రాయలైట్స్లోంచి దేవుడు తీసుకురావడానికి ట్రై చేశాడు. తీసుకొచ్చిన తర్వాత డేవిడ్తో దేవుడు ఏమంటున్నాడంటే, అరే ఈ కింగ్డమ్ని ఫర్ ఎవర్ పరిపాలించడానికి నేను ఒక కింగ్ని మీకు ఇస్తాను అని డేవిడ్తో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నిత్యము పరిపాలించే రాజు. చాలామంది సాల్మన్ అనుకున్నాడు, కానీ అది సాల్మన్ కాదు, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ డేవిడ్కి తో దేవుడు ఫర్ ఎవర్ రూల్ చేసే ఒక కింగ్డమ్, ఒక కింగ్ గురించి, ఒక మెస్సయ్య గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అబ్రహాంతోనేమో మనుషులందరికీ బ్లెస్ చేసే ప్రామిస్, ఇజ్రాయలైట్స్తోనేమో ఈ సాల్వేషన్ అన్నది ఒక కింగ్డమ్ ద్వారా వచ్చుద్ది, ఆ కింగ్డమ్ నేను అబ్రహాం ఫ్యామిలీ ద్వారా కడుతున్నాను అని చెప్పాడు. ఈ కింగ్డమ్ ద్వారా ఎలా వచ్చుద్దా అంటే ఒక కింగ్ ద్వారా వచ్చుద్ది, ఆ కింగ్ ఫర్ ఎవర్ ఆ కింగ్డమ్ రూల్ చేస్తాడు అని డేవిడ్తో దేవుడు మాట్లాడి కవనెంట్స్ చేస్తాడు. అయినా కానీ ఇక్కడ ఏం జరుగుద్దయా అంటే, ఈ అబ్రహాం ఫ్యామిలీ దేవుడితో కోయలేషన్లో ఉండకుండా మళ్ళీ ఎవరితో మొదలు పెట్టారు, ఆదాము అవ్వలు ఏం తప్పు చేశారో మళ్ళీ వీళ్ళు అదే తప్పు చేస్తూ ఉంటే, దేవుడికి దూరం అయిపోతూ ఉంటే దేవుడు వీళ్ళని ఏం చేశాడు తెలుసా, తీసుకెళ్ళి అన్యులకి వదిలేశాడు. సో ఇక్కడ మనకి డానియల్ కనిపిస్తుంది. సో డానియల్ ఏమంటాడంటే, ఇక్కడ వీళ్ళు బాధపడతా ఉంటారు, ఎంతకాలం మేము ఇట్లా ఉండాలి అని అంటే, ఇదిగో వీళ్ళ రూల్ ఉంది బాబిలోనియన్స్ వాళ్ళది, దాని తర్వాత పర్షియన్ రూల్ ఉంటుంది, దాని తర్వాత గ్రీస్ రూల్ ఉంటుంది, దాని తర్వాత రోమన్స్ రూల్ ఉంటుంది. ఈ రోమన్స్ రూల్ టైంలో అంటే ఇదంతా కింగ్డమ్, మీరు గమనించండి, ఈవిల్ కింగ్డమ్స్ ఇవన్నీ. ఈ కింగ్డమ్స్ టైంలో ఒక చిన్న రాయి వచ్చి ఈడ కొట్టుతుంది, కొట్టినప్పుడు ఇవన్నీ పడిపోతాయి. అప్పుడు ఆ చిన్న రాయి పెద్దదయ్యి 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 భూమి అంతా నింపేస్తుంది. ఇది డానియల్ యొక్క ప్రాఫెసీ. సో అప్పుడు ఈ కింగ్డమ్ అంతా పోతుంది అని వీళ్ళు ఎగ్జైల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, వీళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇది ఈ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రామిస్ ఒకటి చేస్తాడు. ఏమని ప్రామిస్ చేస్తాడంటే, ఇన్ని వాగ్దానాలు ఉన్న మనుషులు ఎందుకు పడిపోయారయ్యా అంటే, అన్నిటికంటే మోసకరమైన రోగం మనిషి హృదయంలో ఉంది అని జెరెమయా మాట్లాడతాడు. సో దీన్ని కూడా సరిచేసే చేయడానికి నేను ఒక ఆయన్ని పంపిస్తాను. ఇవన్నిటిని పడేయడమే కాదు, మనుషుల్లో ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్ను కూడా సెట్ చేయడానికి ఆయన వచ్చి సెట్ చేస్తాడు అని ఒక కవనెంట్కి సంబంధించిన ప్రామిస్ మాత్రమే ఉంటుంది, కానీ కవనెంట్ వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాజు వచ్చి మళ్ళీ మొత్తాన్ని రెస్టోర్ చేస్తారని ఎదురు చూస్తున్న టైంలో మనకేం కనిపిస్తుంది అంటే, ప్రాఫిట్స్ అందరూ కూడా నేను మనకి గాస్పల్స్ కనిపిస్తుంది. న్యూ టెస్ట్మెంట్ ఎలా కనిపిస్తుంది, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు అని క్రీస్తు గురించి స్టార్ట్ అవుతుంది బైబిల్. సో మాథ్యూ ఏం చేస్తున్నాడు, ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి మొత్తాన్ని కనెక్ట్ చేసుకుంటా ఇక్కడ దాకా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రేజ్, రోమన్స్ అర్థం చేసుకోవాలన్న. యేసు ప్రభు శిలువ మీద ఎందుకు చనిపోయాడు, హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అవర్ సిన్స్ టు డెలివర్ అస్ ఫ్రమ్ ద ప్రెజెంట్ ఈవిల్ ఏజ్ అన్నాడు, నాట్ టు డెలివర్ అస్ ఫ్రమ్ దిస్ ఎర్త్. భూమి నుంచి తీసుకెళ్లి పరలోకానికి తీసుకెళ్ళటానికి కాదు, ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించటానికి. ఫ్రమ్ ద ప్రజెంట్, ఏంటి ప్రజెంట్ ఈవిల్ ఏజ్, ఇదిగోండి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్. నేను దీన్ని వర్స్ బై వర్స్ చదువుతున్నప్పుడు నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, సో వీళ్ళు ఎట్లా ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఆ యేసు ప్రభు అబ్రహాం ఫ్యామిలీ దగ్గరకు వచ్చాడు. ఫ్యామిలీ దగ్గరకు వచ్చి ఏం చేశాడు, వాళ్ళ కోసం చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, ఈ రాయి ఉంది చూసారా, ఏ రాయి గురించి అయితే డానియల్ మాట్లాడతాడో వచ్చి పగలగొడుతుంది ఈ రూల్ మొత్తాన్ని అని. సో సిలువ మీద ఏం జరిగింది అంటే, ఈ రూల్స్ మొత్తం, ఈ పరిపాలన అంతా కూడా పగలగొట్టబడింది. దేవుడు సిలువ మీద, అందుకే కొలేషన్స్లో సెకండ్ చాప్టర్ 15th verseలో ఏమంటాడంటే, సిలువ మీద విజయోత్సవంతో ఆయన కదా, ఈ మాటలు ఆయన హీ వాజ్ ఎ విక్టోరియస్ కింగ్. సో ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడు ఫైనల్గా ఆ కింగ్డమ్ని ఇక్కడ ఇనాగరేట్ చేస్తూ ఉన్నాడు. ఇనాగరేషన్ ఆఫ్ ద కింగ్డమ్ జరుగుతూ ఉంటుంది. సో జరిగిన తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే,
ఆ కింగ్డమ్ని ఫైనల్గా ఎస్టాబ్లిష్ చేయడాన్ని ఈ కింగ్డమ్ని ఫైనల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన సెకండ్ కమింగ్ అప్పుడు వస్తున్నాడు. అయితే ఈ ఎస్టాబ్లిష్ చేసే పనికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక గ్రూప్ని సెపరేట్గా బయటికి పిలుస్తున్నాడు. గ్రీక్లో ఎక్ అంటే అవుట్ అని, కెలియో అంటే కాల్డ్ అని. ఎవరెవరిలో నుంచి? వీళ్ళల్లో నుంచి, అన్యుల్లో నుంచి, యూదుల్లో నుంచి దేవుడు సెపరేట్గా ఎక్ అంటే బయటికి, కెలియో పిలుస్తున్నాడు. ఎక్లీసియా, చర్చ్, సంఘం అంటే ఏంటి అని అంటే దేవుని రాజ్యాన్ని, దేవుని ఎజెండాని ఈ భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడానికి, యేసు ప్రభు కింద పనిచేయడానికి, ఇటు అన్యుల్లో నుంచి యూదుల్లో నుంచి వేరుగా బయటికి ఎక్ కెలియో పిలువబడిన ఎక్లీసియా ఈ గ్రూపు, ఎక్లీసియా సంఘం, చర్చ్. సో చర్చ్కి ఒక పర్పస్, ఒక మిషన్, ఒక ఎజెండా ఉంది. ఏంట ఎజెండా అంటే యేసు ప్రభు హ్యూమన్ హిస్టరీలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటా, ప్రవక్తల యొక్క మాటల్ని నెరవేర్చుకుంటా, తండ్రి చిత్తాన్ని చేస్తా, చర్చ్ని ఎందుకోసమైతే పిలుచుకున్నాడో ఆ చర్చ్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ చర్చ్ చేసే పర్పస్లో నుంచి రోమన్ చర్చ్లో కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. సో పాల్ ఏం చేస్తున్నాడు? ఇదంతా బ్యాక్ డ్రాప్లో పెట్టుకున్నారే, చర్చ్గా దేవుడు మిమ్మల్ని పిలిచిన పరిస్థితి వేరు. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించు సమస్తమైన మనుషుల యొక్క దుర్నీతి మీదను భక్తిహీనత మీద దేవుని ఉగ్రత వస్తుంది. ఆయన రోమన్స్ 1:18 ఇక్కడ మాట్లాడుతున్నాడు. సత్యాన్ని అడ్డగించడం అంటే ఏంటి? ఏం సత్యాన్ని అడ్డగిస్తున్నారు అనంటే చర్చ్ ద్వారా దేవుడు ఒక పని చేస్తున్నాడు. ఏం పని అనంటే యేసు ప్రభు కింద చర్చ్ చేయాలా. ఏంటి ఆ పని అంటే ఆల్ త్రూ ద హ్యూమన్ హిస్టరీ ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలని ప్రవచించాడో ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఏదైతే యేసు ప్రభు ఫుల్ఫిల్ చేస్తున్నాడో ఆ యేసు ప్రభు కింద ఉన్న ఏజెన్సీ చర్చ్ మనం. సో వీఆర్ కాల్డ్ అవుట్ విత్ ఎ మిషన్. వీఆర్ నాట్ కాల్డ్ అవుట్ టు బి టేకెన్ అవుట్ టు ఏ సెపరేట్ ప్లేస్ కాదు. మన మిషన్ ఉంది, మనకు ఒక పర్పస్ ఉంది. మనం దేవుని ఎజెండా ప్రకారం బ్రతకాలా. ఈ ఎజెండాలో నుంచి తప్పిపోతా ఛాలెంజెస్ రోమన్ చర్చ్లోకి వచ్చినప్పుడు పాల్ రోమన్ చర్చ్కి రాస్తున్నాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎజెండా టు అండర్స్టాండ్ వాట్ పాల్ ఈజ్ యాక్చువల్లీ రైటింగ్ టు రోమన్స్. ఇది లేకపోతే మనం అసలు దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోలేం. ఓకే, ఐఎమ్ 5 minutes హెడ్, నేను క్లోజ్ చేస్తున్నాను, సారీ, ఎందుకంటే దీన్ని ఇక్కడ ఆపేయడం మంచిది కాదని. సో ఫైనల్గా ఈ ఎజెండా చర్చ్ ద్వారా దేవుడు ఫుల్ఫిల్ చేసిన తర్వాత, సో ఇప్పుడు ఎట్లాంటి టైంలో ఉన్నాం మనం? ఇక్కడ ఈ కింగ్డమ్స్ ఏమో అన్ని డౌన్ఫాల్లో ఉన్నాయి, పడిపోతున్నాయి. ఈ కింగ్డమ్ ఏమో ఫార్మేషన్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు మన ఏం జరిగింది? ఇప్పుడు మామూలుగా మన ఇండియాలో ఎట్లా జరుగుద్ది? ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా జగన్ ఓడిపోయాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచాడు. సో జగన్ గవర్నమెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడం, తెలుగుదేశం గవర్నమెంట్ మొత్తం టేక్ ఓవర్ చేయడానికి మధ్యలో ఒక ట్రాన్సిషన్ టైం ఉంటుంది. అండ్ ఇప్పుడంటే దానికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఉంటారు కాబట్టి ఇది చాలా ఈజీగా నడుస్తుంది. అంటే ఈ ప్రభుత్వం మొత్తం వదిలేసి అన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ప్రమాణ స్వీకారం చేసి వీళ్ళు రూల్ చేయడానికి ఇంకో టైం ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో ఇది పడిపోవడం, ఇది టేక్ ఓవర్ చేయడం, ఈ మధ్యలో ట్రాన్సిషన్ టైం ఉంటుంది. సో ఈ ట్రాన్సిషన్ టైంలో ఇప్పుడు మనం ఉన్నాం. అంటే దుష్టుడి యొక్క ప్రభుత్వం కంప్లీట్గా పడిపోతుంది, దేవుని యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. మనం దేవుని రాజ్యానికి సంబంధించిన ఎజెండాతో మనం ఉన్నాము, కాల్డ్ అవుట్ పీపుల్ కింద. సో చర్చ్ మనం ఇప్పుడు ఎలాంటి టైంలో ఉన్నామంటే, చర్చ్ ఎవరయ్యా అంటే ఇది చర్చ్ ఎవరు అని అంటే ఇక్కడికి మీరు గమనించండి, దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడానికి, దేవుని కింద పని చేయడానికి మనం సెపరేట్గా పిలువబడినాం. సో మనం ఈయనతో పాటు పరిపాలన చేయడానికి మనం ఈ పిలిచాం. ఇలాంటి చర్చ్ మీద ఈ వరల్డ్ ఏం చేస్తుంది అంటే అటాక్ చేస్తుంది. సో ఈ చర్చ్ తెలియకుండా ఈ వరల్డ్ దీంట్లోకి వెనక్కి జారుకుంటుంది. సో రోమన్స్ మాట్లాడుతున్నప్పుడు దేవుడు పాల్ ఈ చర్చ్కి రాస్తున్నాడు,
ఏ చర్చ్ హూ ఈస్ కాల్డ్ అవుట్, విచ్ ఈస్ కాల్డ్ అవుట్ ఫర్ ఎ పర్పస్ ఇన్ గాడ్స్ కింగ్డమ్, బట్ విచ్ ఈజ్ అటాక్డ్ అకార్డింగ్ టు ద వరల్డ్లీ సిస్టమ్. అందుకే మీరు లోక మర్యాదల్ని అనుసరించక సంపూర్ణము ఉత్తమ అనుకూలమైన దేవుని చిత్తాన్ని, రోమన్స్ 12లో ఇది రాస్తాడు ఈ మాట. సో మనకు రోమన్స్ అర్థం కావాలి, ట్రాన్సిషనల్ పీరియడ్లో ఉన్నాం మనం. వి బిలాంగ్ టు ద కమింగ్ గవర్నమెంట్ చర్చ్గా. అయితే ఇప్పుడున్న ఈ గవర్నమెంట్, పడిపోతున్న ఈ గవర్నమెంట్, ఈ ఎవరినైతే దేవుడు సెలెక్ట్ చేసుకుని ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యేసు ప్రభు కింద ఉండడానికి సెపరేట్గా పిలిచాడో ఆ చర్చ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ చర్చ్ ఎఫెక్ట్ అవుతుంది వరల్డ్ సిస్టమ్ని బట్టి. సో ఈ చర్చ్కి పాలు రాస్తున్నాడు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు ఈ చర్చ్ ద్వారా ఫస్ట్ చెడిపోయిన ఈ సిస్టమ్ ఉంది చూసారా, రైట్ ఫార్మ్ ఆఫ్ కింగ్డమ్, దేవుడు ఆశించిన కింగ్డమ్, దీన్ని దేవుడు రెస్టోర్ చేస్తాడు. మొదట ఆదాము చేయలేంది కడపడే ఆదాము చేస్తాడు. ఎవరెవరైతే దీంట్లో దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ జడ్జిమెంట్లోకి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ద టోటల్ నేరేటివ్ ఆఫ్ ద బైబుల్. సో ఇప్పుడు ఈ బ్యాక్ డ్రాప్లో నుంచి నెక్స్ట్ వీక్ మనం రోమన్స్లోకి ఎంటర్ అవుతాం. మీకు ఈ ఫేజ్ అర్థమైతే నేను ఏ పాయింట్లో రోమన్స్ని మీకు ప్రజెంట్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. సారీ, నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను, ఫర్గివ్ మీ. యా, ఓవర్ టు యూ సైమన్.